తీసుకున్నాడు. కామధేను వచ్చింది, దాని ఋషులంతా తీసుకున్నారు. మీ యజ్ఞాల యాగాలు చేయాలయ్యా, ఆవునే కావాలి, ఈ ఆవును మాకు ఇవ్వండి అని చెప్పని ఋషులంతా పట్టుకెళ్ళారు. చంద్రుడు వచ్చాడు, దాన్ని కూడా పరమేశ్వరుడు శిరస్సు మీద పెట్టుకున్నాడు. అలాగే చంద్రుడు తర్వాత లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి, ముగ్గురు, ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. ఈ లక్ష్మీదేవికి కానీ జ్యేష్ఠాదేవికి కానీ తమ్ముడు ఎవరు? చంద్రుడే. అందువల్ల పౌర్ణంతో కూడిన దానికి ఈ లక్ష్మీ పూజకైనా జ్యేష్ఠా పూజకైనా ప్రాధాన్యం ఇవ్వడం ఎందుకయ్యా అంటే పౌర్ణమి ఎవరిది? చంద్రుడి. చంద్రుడు ఎవరు? వారి యొక్క తోబుట్టు, వారి యొక్క సోదరుడు. అందువల్ల అలాగా చంద్రుడు పుట్టాడు. చంద్రుడిని తీసుకువెళ్ళి ఆ శంకరుడు తన యొక్క చంద్రశేఖరుడై జటాజుటంలో పెట్టుకున్నాడు. తర్వాత లక్ష్మీ అమ్మవారు పుట్టింది. అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పైకి వస్తున్నారు. ముందు చంద్రుడు వచ్చాడని చెప్పని, చంద్రుడు పెద్దవాడు కాదు, చంద్రుడు తమ్ముడు. తర్వాత లక్ష్మీ అమ్మవారు వచ్చింది. లక్ష్మీదేవి కూడా చిన్న ఆవిడే జ్యేష్ఠాదేవి కంటే. లక్ష్మీదేవి రాగానే విష్ణుమూర్తి వచ్చి ఈవిడ పరమ సౌందర్యవతిగా ఉంది, ఈవిడ నేను భార్యం చేసుకుంటానని చెప్పని కుడి వక్షస్థలం మీద ఆయన చక్కగా నిర్ణయం నిలుపుకొని ఆయన లక్ష్మీనారాయణుడై లక్ష్మీదేవిని వివాహం ఆడాడు లక్ష్మీనారాయణ స్వామి. ఈలోపు వాళ్ళిద్దరూ వివాహం చేసుకుని పక్కన ఉండగా జ్యేష్ఠాదేవి బయలుదేరి వచ్చింది దాంట్లోంచి. ఎలా ఉంది ఆవిడ? ఓ చేత్తో చీపురు కట్ట, ఓ చేత్తో చేట, కాళ్ళకేమో ఇనప గజ్జెలు, మాసిపోయిన బట్టలు, జుట్టి విరబోసుకుని ఆవిడ దరిద్రదేవత ఆవిడ బయలుదేరి వచ్చింది జ్యేష్ఠాదేవి. ఈ వెంటనే ఎవరమ్మా నువ్వు అంటే లక్ష్మీదేవి అప్పగారిని నేను అంది ఆవిడ. అనేటప్పటికీ అందరూ వెళ్ళి విష్ణుమూర్తి చెప్పారు, ఏమయ్యా లక్ష్మీదేవి అప్పగారట, మరి ఆవిడని ఎవరు తీసుకుంటారో చూడండి అని. విష్ణుమూర్తి అనుకున్నాడు లక్ష్మీదేవి ఎంత బాగుంది, జ్యేష్ఠాదేవి ఇంకెంత బాగుంటుందో అని. పాప ఆయన ఇంకా చూడలేదు. ఆవిడ నాకే కావాలన్నాడు ఆయన వెంటనే అక్కడి నుంచి. అలాగే బాబు రా అని చెప్పంటే ఈవిడ ఎవరు నన్ను చేసుకుంటా అన్నవాడు అని చెప్పి గళ్ళు అంటూ ఇనపగజ్జలు దాడించుకుంటూ వచ్చింది ఆవిడ. ఇదేవిడు ఇలా ఉన్నావు అన్నవాడు, నేను ఇలాగే ఉంటాను జ్యేష్ఠాదేవిని నేను అంది ఆవిడ. సరే అయితే, ఎందుకంటే ఈ రెండు ఓ చోటే ఉంటాయి. దరిద్రం వెళ్తేనే లక్ష్మి వస్తుంది, లక్ష్మి వచ్చేప్పుడు దరిద్రం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈవిడెవరో ఒకళ్ళు ఆవిడెవరో ఒకళ్ళు కట్టుకోవడానికి వీల్లేదు. ఇద్దరు నారాయణమూర్తి దగ్గరే ఉంటారు. ఎవరైతే పుణ్యాన్ని చేస్తూ ఎవరైతే పాపానికి దూరంగా ఉంటారో, మడి శుభ్రత ఆచారం ఇందాక చెప్పినవన్నీ చేస్తారో వారి దగ్గరికి లక్ష్మిని ఆయనే పంపిస్తాడు. అలాగే ఎవరైతే ధర్మం తప్పిపోతారో, ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో వారి దగ్గరికి దరిద్రదేవతని ఆయనే పంపిస్తూ ఉంటాడు. అందువల్ల రెండూ ఒకరే కట్టుకోవాలి. అందువల్ల సరే దరిద్రదేవతలు కూడా నేనే తీసుకుంటానని చెప్పని, మరి ఎలాగా? నారాయణమూర్తి అన్ని శుభాల్లోనూ ఆరాధింపబడుతూ ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఆరాధింపేటప్పుడు ఈవిడ కూడా అక్కడ ఉంటే ఎలా మరి? కొంత ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఆయన ఏం చెప్పాడయ్యా అంటే, సరే నిన్ను కూడా వివాహం చేసుకుంటాను, కానీ లక్ష్మీదేవితో కూడి నేను వైకుంఠంలో ఉంటాను, నువ్వు మాత్రం రావి చెట్టులో ఉంటూ ఉండాలి. మరి నేను రావి చెట్టులో ఉంటే నేను పెళ్లి చేసుకుని ప్రయోజనం ఏంటయ్యా? భార్యాభర్త కలిసి ఉండాలి కదా అంటే, నీకు ఆ కోరిక తీరుతుంది. శనివారం నేను లక్ష్మితో సహా కలిసి నేను నీ చెట్టులోకి వస్తాను. కాబట్టి ఆ శనివారం నాడు నీ దగ్గర నేను లక్ష్మి ఇద్దరం కలిసి మనం కుటుంబ సమేతంగా అక్కడ ఉంటాము. ఉట్టి రోజుల్లో మాత్రం నువ్వు అక్కడ ఆ నారాయణమూర్తి అశ్వత్థం అంటే నారాయణమూర్తి స్వరూపమే. అశ్వత్థ నారాయణమూర్తి అంటారు రావి చెట్టుని. అంతేకాదు, రావి చెట్టుకు ఉన్నటువంటి విశేషం ఏంటయ్యా అంటే, అశ్వత్థం రావి చెట్టు విష్ణుమూర్తి అయినప్పుడు విష్ణుమూర్తి ఏమో శివుడు భక్తుడు, శివుడేమో విష్ణుమూర్తి భక్తుడు. శివాజీ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. మన ఏదో తెలియక ఈ శివభక్తులైతే విష్ణుమూర్తిని కొలవకూడదు, విష్ణు భక్తులైతే శివుని కొలవకూడదు అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళిద్దరూ శివుడు ఎప్పుడు నారాయణ 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 అంటూ ఉంటాడు, నారాయణమూర్తి ఎప్పుడు హర 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 శివ 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 అంటూ ఉంటాడు. కాబట్టి ఈయన అశ్వత్థ వృక్షం రావి చెట్టు అంటే నారాయణమూర్తి. నారాయణమూర్తి ఎవడు భక్తుడు? శివుడు భక్తుడు. అందువల్ల ఈ అశ్వత్థ నారాయణమూర్తి యొక్క గొప్పతనం ఏంటంటే, రోజుకి ఎక్కడ ఉన్న రావి చెట్టు అయినా సరే 108 సార్లు కాశీ వెళ్ళిపోతూ ఉంటుంది. రోజుకి 108 సార్లు కాశీ వెళ్ళొస్తూ ఉంటాడు. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే, మన రోడ్డు మీద వెళ్ళిపోతున్న ఆ అశ్వత్థ వృక్షం కనబడితే దండం పెట్టి, అశ్వత్థనారాయణమూర్తి నువ్వు రోజుకి 108 సార్లు కాశీ వెళ్తూ ఉంటావయ్యా, అందులో ఒక్కసారి కాశీ వెళ్ళొచ్చిన ఫలితం నాకు ఇచ్చి నాకు పుణ్యాన్ని ఇవ్వయ్యా అని దండం పెట్టుకోవాలన్నారు. అంత శివభక్తుడు అనమాట ఆయన. అందువల్ల అది నారాయణ స్వరూపం. ఆ నారాయణ స్వరూపంలో ఆయన నారాయణమూర్తి అయినా లక్ష్మీదేవితో కూడా ఆయన శనివారం నాడే వస్తాడు. పుట్టప్పుడు జ్యేష్ఠాదేవి ఉంటుందన్నమాట అక్కడ. అందువల్ల అలా ఆవిర్భవించినటువంటి జ్యేష్ఠాదేవిని, అమ్మా మేము ఏ పాపములు చేయకుండా ఉండేట్లుగా చేసినా నువ్వు పెద్ద మనసుతో మమ్మల్ని అనుగ్రహించి, నువ్వు మాకు ఎటువంటి దరిద్రాన్ని ఇవ్వకుండా లక్ష్మిని అనుగ్రహించి మమ్మల్ని కాపాడుతూ ఉండమ్మా అని. అంతేకాదు, ఎంత ధనం వచ్చినా నిలిచి ఉండకపోవడం, అవన్నీ తొలగిపోతూ ఉండడం. అలాగే మనం సంపాదిస్తున్నామంటే ఘోష, నరఘోష, ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ చూడలేకపోవడం, ఇవన్నీ కూడా ఆవిడ యొక్క ప్రభావం వల్లే ఏర్పడుతూ ఉంటాయి. అలాగే 100 రూపాయలు వస్తుందని ప్రయత్నం చేస్తే 10 రూపాయలే చేతికి అందుతూ ఉండడం,
అలాగే ఒక దానికోసం అని చెప్పి అట్టే పెట్టినవి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా ఆవిడ ప్రభావాలే. అటువంటివన్నీ తొలగిపోవాలి అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ దానం పెట్టిన క్షత్రిపాశ